వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన దేవుడిచ్చిన మహాఉచ్చిని బట్టి మనకి సర్వ సృష్టిలో దేవుడు అన్నీ సృజించాడనమాట అండి. అంటే పక్షులను, జంతువులను, సముద్రపు చేపలను, నేల మీద పాకు పురుగులను, ఒక మనిషికి ఏం కావాలో అన్నీ కూడా సృజించి దేవుడు ఆశీర్వాదకరంగా భూమి మీద భూమి మీద ఉంచాడనమాట అండి. దేవుడిచ్చిన మహాఉచ్చిని బట్టి వాటన్నిటిని కూడా అనుభవించడానికి కానీ, వాటన్నిటిని కూడా ఏలడానికి కానీ భూమి మీద ఎవరూ లేని కారణంగా దేవుడు చక్కగా ఆలోచించి దేవుడు ఏం చేశాడంటే ఒక మట్టిని తీసుకుని దాన్ని మెత్తగా పిసికి ఒక బొమ్మను చేసి చక్కగా నాసికరంధ్రం నుండి ఊపిరి ఊదగా అతనికి జీవాత్మ వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నామండి. అతనికి ఆదాము అని పేరు పెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. ఆ తర్వాత దేవుడు ఆలోచన చేసి ఆదాముకు సాటైన సహాయము లేరని చెప్పేసి ఆదాము పక్క ఎముకలను ఒక ఎముకని తీసుకుని స్త్రీని తయారు చేసి ఆమెకి అవ్వగా పేరు పెట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. వాళ్ళిద్దరిని దేవుడు ఆశీర్వదించి పిల్లల్ని కని భూమిని నిందించి ఈ సర్వసృష్టిలో ప్రతిదాన్ని ఏలమని చెప్పేసి వాళ్ళిద్దరికే అధికారాన్ని ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. దేవుడు ఏం చేశాడండి, ఈ తోటలో ఉన్న అన్ని ఫలములను తినండి కానీ ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను తినొద్దని చెప్పేసి 1-10 సార్లు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే అవ్వగారు చక్కగా ఆ తోట మధ్యలో ఉన్న ఫలమును 1-10 సార్లు చూసినప్పుడు ఎంతో రమ్యంగా కనిపించిందండి. ఆమె కంటికి ఇంపుగా కనిపించింది, ఆమె కంటికి అందంగా కనిపించింది అనమాట అండి. చూడగా గాడిద ఎలా కనపడుతుందండి, మనకి గుర్రం ఎలా కనపడుతుందండి, గాడిదలాగా కనపడుతుంది అనమాట అండి. దేవుడిచ్చిన మహాఉచ్చిని బట్టి ఎప్పుడైతే అందంగా కనిపించిందో చక్కగా ఆ వృక్ష ఫలాలను తీసుకుని, ఆ చెట్టు ఫలాలను తీసుకుని తిని తన భర్త అయిన ఆదమ్మ గారికి పని ఇచ్చి ఇద్దరు కలిసి పాపం చేసినట్లు మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఎప్పుడైతే పాపం చేశారో చక్కగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయారు, దేవుని యొక్క మహిమను కోల్పోయారు, దేవుని యొక్క కృపను కోల్పోయారు, దేవుని యొక్క పాపుదలను కోల్పోయి దిగంబరులుగా మిగిలిపోయినట్లు మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. మనం కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని హాయిగా ఉండాలి తప్ప దేవునికి వ్యతిరేకంగా జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయే వారిలో మనము ఉండకూడదు అనమాట అండి. మనం పాపం చేయకుండా పవిత్రులుగా ఉండేటట్లు చూసుకుని జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది కనుక చక్కగా మనందరం కూడా దేవుని పిల్లలం కనుక దేవునికి తగినట్లుగా జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని హాయిగా జీవిద్దామా? ఏమంటారు? ఈ ఆలోచన మీదేనండి. చిన్నలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు, చదువుకునే పిల్లలు అందరూ కూడా దేవుని మాట వినండి, ఆయన మాట ప్రకారం నడుచుకోండి, పాపం చేయకుండా పవిత్రలో ఉండేటట్లు జాగ్రత్తగా చూసుకుందామా? దేవుని మాట వింటారు అందరూ కూడా. అయితే చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిషాన్ని పరలోకపదండి, నీ ఘనమైన పదాలు లెక్కలేని స్తుతిస్తున్నారు. బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించి ఆదాము అవేద పాపం చేస్తాను బాబా, ఆశీర్వాదాన్ని కోల్పోయినట్లు మేము చూస్తూ ఉన్నాం, దీవెన కోల్పోయినట్లు మేము చూస్తూ ఉన్నాం తండ్రి. మేము పాపం చేయకుండా పవిత్రులుగా జీవిస్తూ నీ యొక్క ఆశీర్వాదాన్ని దీవెని పొందుకుని తండ్రి ప్రభావ భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దయచేసి నీ రాజ్యవారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దయచేయమని చిన్నలను, పెద్దలను, యవనస్తులను ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన ఎవరికి దయచేయమని సర్వసృష్టిలో అందరిని కూడా దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యం దయచేయమని తండ్రి ప్రభా మా కొరకతరమైన యేసుక్రీస్తు ప్రేసమైన నమ్మలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. త్రియక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకొండను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడిచ్చిన మహాఉచ్చిని కొరకు మనం దేవుడి మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయన కృపను పొందుకుందాం, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుందాం, భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉండి సర్వశక్తి గల దేవునికి వ్యతిరేకంగా జీవించకుండా దేవునికి అంగీకారంగా జీవిద్దామా? ఏమంటారు? ఈ ఆలోచన మీదేనండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ ఫాదర్స్, సహోదరులరా, మనందరం కూడా దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, చక్కగా ఆయన కృపను పొందుకొని భూమి మీద హాయిగా జీవిద్దామా? ఏమంటారు?